హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓంకా టెక్ వీడియోస్. ఇక టైం వచ్చేసరికి 5 PM అవుతుంది. ఇక ఇప్పటికున్న టెక్ న్యూస్ అయితే ఇది. రియల్‌మీ ప్యాడ్ 3 5Gని మనకి ఇండియాలో జాన్ 6న లాంచ్ చేస్తున్నారు. అంటే మనకి ఇది రియల్‌మీ 16 ప్రో సిరీస్‌తో అయితే లాంచ్ చేస్తారు ఇండియాలో. రియల్‌మీ ప్యాడ్ 3 5Gలో స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి మనకి ఇది 11.6 ఇంచెస్ అలాగే 2.8K రిజల్యూషన్‌తో వస్తుంది డిస్ప్లే. అలాగే 120 Hz రిఫ్రెష్ రేట్ అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో అయితే వస్తుంది. ఇక ఇది 12,200 mAh బ్యాటరీ అలాగే ఆండ్రాయిడ్ 16 అలాగే రియల్‌మీ UI 7తో అయితే రన్ అవుతుంది. రియల్‌మీ ప్యాడ్ 3 5G మనకి ఇది స్టూడెంట్స్ కోసం అలాగే గేమింగ్ కోసం అంటే మనకి మీడియం గేమ్స్ కోసం అయితే తీసుకొని వస్తున్నారు. OnePlus Nord 6 మనకి ఇండియాలో త్వరలో అయితే రాబోతుంది. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు జనవరిలో అయితే ఇది ఇండియాలో లాంచ్ చేస్తారు. ఇక దీనిలో హైలైట్స్ వచ్చేసరికి అయితే మనకి ఇది స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. అలాగే 6.74 ఇంచెస్ AMOLED డిస్ప్లే అలాగే 1.5K రిజల్యూషన్తో వస్తుంది డిస్ప్లే. అలాగే 120 Hz రిఫ్రెష్ రేట్ అండ్ అప్ టు మనకి 16 GB అలాగే 512 GB స్టోరేజ్ అయితే ఉండబోతుంది. అలాగే 50 మెగాపిక్సెల్ సోనీ IMX890 మెయిన్ కెమెరా అయితే ఉండబోతుంది. అండ్ ఇది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ అండ్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉండబోతుంది. ఇక ఇది 5500 mAh బ్యాటరీతో పాటు 100 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. అలాగే ఇది ఆక్సిజన్ OS 15 అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 16 అయితే వస్తుంది. దీని ప్రైస్ ఎక్సెప్ట్ చేయొచ్చు మనకి ఇది 34,000 నుంచి 40,000 రేంజ్ లో అయితే ఉండబోతుంది. షామీ వాళ్ళు డిసెంబర్ 25న చైనాలో లాంచ్ ఈవెంట్ లో మనకైతే షామీ 17 అల్ట్రా అయితే లాంచ్ చేశారు. ఇక ఇది అనుకున్నట్టే మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ అయితే తీసుకొని వచ్చారు. ఇక దీంతో పాటు మనకి వాచ్ 5 అలాగే బడ్స్ 6 ని కూడా లాంచ్ చేశారు. ఇక వాచ్ 5 లో హైలైట్స్ వచ్చేసరికి అయితే మనకి ఇది స్నాప్డ్రాగన్ 555 ప్రాసెసర్ అయితే తీసుకొని వచ్చారు. అండ్ ఇందులో మనకి EMG అలాగే ECG సెన్సార్స్ అయితే ఉంటాయి. ఇది మనకి అడ్వాన్స్డ్ హెల్త్ ట్రాకింగ్ అయితే యూజ్ అవుతాయి. అండ్ ఇది మనకి స్టీల్ ప్రీమియం డిజైన్ అండ్ AI పవర్డ్ స్లీపింగ్ మోడ్స్ అయితే తీసుకొని వచ్చారు. చైనాలో జాన్ 6న మనకి రెడ్ మ్యాజిక్ 11 ఎయిర్ అయితే లాంచ్ చేస్తున్నారు. ఇక ఇదైతే మనకి గేమింగ్ లవర్స్ కి పెద్ద బూస్ట్ అయితే ఎక్సెప్ట్ చేయొచ్చు. ఇక ఇదైతే మనకి స్నాప్డ్రాగన్ 8 ప్రాసెసర్ తో అయితే తీసుకొని వస్తున్నారు. ఇక ఇదైతే మనకి 30 నుంచి 40% CPU ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. అండ్ ఇదైతే మనకి 30% GPU ఇంప్రూవ్మెంట్ కూడా చేశారంట. అలాగే దీంట్లో మనకి యాక్టివ్ కూల్ ఫ్యాన్ అండ్ 6.85 ఇంచెస్ AMOLED డిస్ప్లే అలాగే 120 Hz రిఫ్రెష్ రేట్ అండ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా అయితే ఉండబోతుంది. అలాగే అండర్ డిస్ప్లే సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఇక జియో వాళ్ళు మనకి న్యూ ఇయర్ ప్లాన్ అయితే అనౌన్స్ చేశారు. ఈ ప్లాన్ వచ్చేసరికి అయితే మనకి 3600 రూపీస్ అయితే ఉంటుంది. ఇక ఈ ప్లాన్ లో మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి ఇందులో ఎక్సెప్ట్ చేయొచ్చు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయితే ఫ్రీగా అయితే రాబోతున్నాయి. లైక్ మనకి నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ అండ్ జియో హాట్స్టార్ కూడా మనకి ఫ్రీగా అయితే రావచ్చు. ఇక ఈ రోజు ఉన్న టెక్ న్యూస్ అయితే ఇది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.